హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మోకాళ్ళ నొప్పులు అండ్ జాయింట్ ఇష్యూస్ ఏజ్తో రిలేషన్ లేకుండా ఎందుకు వస్తున్నాయో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను 160 కంట్రీస్ పీపుల్కి చేశాను. అయితే అన్ని కంట్రీస్తో కంపారిజన్ చేసుకోవడానికి లేదు. ఇండియాలో ఉన్న ఇష్యూస్ చాలా అడ్వాన్స్డ్ అనమాట. అయితే వీళ్ళకి ఎందుకు వస్తుందో చెప్తాను నేను. అయితే ఇప్పుడు 10 years ఏజ్ ఆఫ్ పిల్లలు ఇంకా ముందు నుంచే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఇష్యూస్ అనేది. ఇంకా కంపేర్ చేసుకుంటే 70-80 ఏజ్ పీపులే చాలా బెటర్గా ఉన్నారు ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్తో పోలిస్తే ఇండియన్స్. ఇవి ఎందుకు వస్తుందో చెప్పండి. ఫస్ట్ దీని రూట్ కాజ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోకాళ్ళ నొప్పులు, జాయింట్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి. ఈ స్పైనల్ అలైన్మెంట్ని లెగమెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఈ ఫర్దర్ ఇంకా ఓవర్గా పక్కకి జరగకోకుండా. అయితే మనం తీసుకున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ, మనం తీసుకుంటున్న ఇప్పుడు కెమికల్ ఫుడ్ వల్ల కానీ, అండ్ ఈ పెట్రోకెమికల్ ఆయిల్స్ వల్ల కానీ మన లెగమెంట్స్లో కొలాజన్ వల్ల ఫామ్ అవుతుంది అనమాట లెగమెంట్స్. ఆ లెగమెంట్స్లో స్ట్రెంగ్త్ అనేది ఉండలేదు అనమాట. ఈజీగా అది మిస్అలైన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మన స్కూలింగ్ వేరు. మనకి 10 నుంచి 12 గంటల దాకా మనం కూర్చునే ఉంటాం అనమాట. మన స్కూలింగ్ టైమ్స్లో బ్యాగ్ మన వెయిట్ కన్నా ఎక్కువ కూడా మోసేవాళ్ళు ఉంటారు. అది స్పైన్ మీద యంగేజ్ నుంచే ఇది ఉండిద్ది. అండ్ ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ కల్చర్స్ మనకి గ్రౌండ్లు అంత అవైలబుల్గా ఉండకపోవటం వల్ల ఎక్కువగా అంత వైటమిన్ డి అనేది మనకి రిసీవ్ అవ్వట్లేదు. దానికి తోడు మనకు ఉండే రోడ్స్ వల్ల ఈ ఎస్ఐ జాయింట్ అనేది చాలా ఈజీగా మిస్అలైన్మెంట్, అది ఫేసెడ్ జాయింట్ అనమాట. దానికి మూవ్ అయ్యే లక్షణం కూడా ఉండేది. ఈ ఎస్ఐ జాయింట్ పెల్విక్ టిల్ట్ అనేది వస్తే ఇదేంటంటే స్లోగా మనం ఈ లెగ్ ఇంబ్యాలెన్స్ అయ్యి దాని మీద వెయిట్ అనేది పడిద్ది అనమాట. రైట్ లెగ్ మీద ఇఫ్ లెఫ్ట్కి వస్తే లెఫ్ట్ లెగ్ మీదే పడిద్ది. ఎక్కువ మందికి రైట్ లెగ్గే ఇష్యూ ఉండేది. అండ్ ఇప్పుడు కొంచెం బైక్స్ అడ్వాన్స్ అయిపోయినాయి అనమాట. సీట్ తక్కువ ఉంటుంది, వాటి స్పీడ్ ఏమో ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఒక మేజర్ రీజన్. అయితే ఫారినర్స్కి వచ్చేసేమో వాళ్ళకి ఎవరికైనా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళేమో ప్రికాషనరీ మెజర్స్. వాళ్ళ కంట్రీ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు జర్మనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. జర్మనీ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఏదన్నా నీ పెయిన్ అని, బ్యాక్ పెయిన్ పెయిన్స్ వచ్చినాయని హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే ఫస్ట్ అంత అడ్వాన్స్గా ట్యాబ్లెట్స్, స్టెరాయిడ్స్ రిఫర్ చేయరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ హెల్త్ కేర్ బర్డెన్ అయిద్దని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఈ ఎక్సర్సైజుల మీదకి వీటి మీదకి షిఫ్ట్ చేస్తారనమాట. ఇక వీళ్ళు ఎక్సర్సైజ్ తీసుకుని, మాన్యువల్ థెరపీస్, యోగా తీసుకుని చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకుంటారు.